ప్రభువు పేరిట మీకు నా ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు ఒక వాక్యం చదువుకుందాం. కీర్తన 10వ అధ్యాయము 17వ వచనం. వాక్యము ఏమంటుందంటే, బాధపడి వారి కోరిక నువ్వు తీర్చే దేవుడవు. బాధపడి వారము అనేక మంది బాధపడుతూ ఉంటాము. రకరకాల బాధలు మనకు వెంటాడుతూ ఉంటుంటాయి. సమస్యలు, బాధలు, ఇబ్బందులు, ఎన్నెన్నో మానసికమైన ఒత్తిడులు మనకు సహజంగా కలుగుతూనే ఉంటాయి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చిన ఆయుధం ఏంటో తెలుసండి? ప్రార్థనా ఆయుధం. ప్రార్థన విలువైనది. ప్రార్థనాయుధం బలమైన ఆయుధం. ఆ ప్రార్థనాయుధము చేత ప్రతిదాన్ని జయించవచ్చు, ఈజీగా జయించవచ్చు. జయ జీవితము కావాలి అంటే ప్రార్థనాయుధం చేత పట్టాలి. ప్రార్థనాయుధం తప్ప వేరే మార్గం మనకి లేదు. అలాగా కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనములో దేవుని వాక్యము ఇలా సెలవిస్తుంది. కీర్తన 2:8 తెలియచేస్తుంది వాక్యం. నన్ను అడుగుము, జనములను నీకు భూమిగాను, జనములను భూమిని నీకు సొత్తుగాను స్వాచ్ఛంగా ఇస్తానని పరిశుద్ధ దేవుని బైబిల్ అయిన ఆ సృష్టికర్త యెహోవా యొక్క వాక్కులు. నన్ను అడుగు, జనములను నీకు ఇస్తాను, భూమిని బూదిగాంత సొత్తుగా నీకు ఇస్తాను అని చెప్పాడు. అడగండి అంటున్నాడు. చాలామంది ఎంతో అడుగుతున్నాము, కార్యాలు జరగటలేదేంటండి? జరగటలేదు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాట పవిత్రమైనది కదా. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు కదా. అవును, అడగమంటున్నది ఆయనే, ప్రార్థించమంటున్నది ఆయనే. ప్రభువే మనకి ప్రార్థన ఆయుధం ఇచ్చి వెళ్ళాడు. ఆయన గెత్సేమనే వనములో ప్రార్థన దోత చాలా ప్రార్థన చేశాడు, వేదన పడి ప్రార్థన చేశాడు. అలాగే మనకు కూడా ప్రార్థన అనుభవాన్ని నేర్పాడు ప్రభువారు. మనకి ఏ ఆయుధం ఇచ్చాడు అంటే ప్రార్థన అనే ఖడ్గం. దీని ద్వారానే మనము జయించాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు సమస్యలు ఎందుకు పరిష్కరింపబడతలేదు అంటే, మనము మాట్లాడిన మాట అయినను, దేవుని పాదాల దగ్గర మనం అడిగే విషయాలు, మనము చేసే విజ్ఞాపన ప్రార్థన ఎలా ఉండాలి అంటే, ప్రతిదీ కూడా మన ఇష్టం వచ్చినట్లు మనకు అవసరమైనవి అడుగుతూనే ఉంటాం. అయితే దేవుని హృదయానికి అంగీకారమైనవి, దేవుని హృదయమునకు అంగీకారమైన ప్రార్థన నువ్వు చేసినప్పుడు ఆయన సంతోషపడి నీ ప్రార్థనకు జవాబిస్తాడు. అంగీకారం లేని ప్రార్థన చేస్తే ఆయన సమాధానం ఇవ్వడు. మొదట మనము చేసే ప్రార్థన దేవునికి అంగీకారముగా ఉందా లేదా, మనము అడిగే విషయాలు దేవునికి అంగీకారముగా ఉందా లేదా, ఏ విషయాలు అడుగుతున్నాం? మన సొంత అవసరాల కోసము, మన సొంత అంటే కోరికలు లేకపోతే అవసరాల కోసము రకరకాలుగా ప్రార్థిస్తాం. మన శత్రువుల కొరకు మనం ప్రార్థిస్తూనే ఉంటాం. శత్రువులు ఎవరైనా ఉంటే వారిని శిక్షించు ప్రభువా, వారిని గర్దించు అని మనం ప్రార్థన చేయకూడదు. వారిని క్షమించమని ప్రార్థన చేయాలి. వారిని క్షమించమని ప్రభువును వేడుకోవాలి. అందుకనే మనము ప్రార్థన చేసినప్పుడు మన శత్రువుల విషయమై వారిని క్షమించమని మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభువు సంతోషిస్తాడు. ఇంకా ఏంటంటే, నీ జ్ఞానము నాకు ఈ ప్రభువా, బుద్ధి జ్ఞానములు నాకు దయచేయి. దేవుడు మనకు బుద్ధి జ్ఞానములు ఇస్తే ఆ వరము మనం పొందుకున్నామంటే ప్రతి దాంట్లో మనం విజయం సాధించవచ్చు. దేవుని దగ్గర మొదట మనము బుద్ధిని, జ్ఞానాన్ని, పరిశుద్ధతను ఇమ్మని అడగాలి. మన శరీర సంబంధమైనటువంటి కోరికలు, మన లైఫ్కు సంబంధమైన విషయాలను పదే పదే మోకరించి ప్రార్థించగానే అయ్యే మనం దేవునికి మొరపెడుతూ ఉంటాం. దేవునికి అంగీకారముగా ఉన్నదా లేదా మన ప్రార్థన? ఆయనకు అంగీకారము కలిగిన ప్రార్థన మనము చేస్తే జవాబు వస్తుంది. అంగీకారము కాని ప్రార్థన చేస్తే జవాబు రాదు. మన ప్రార్థన వలన దేవుడు సంతోషించాలి. మన ప్రార్థన వలన దేవుడు ఆనందముగా, సంతోషముగా, ఆయన మెచ్చుకునేటట్లు ఉండాలి ప్రార్థన. ఆయన మనసును ఎరిగిన వారమే మనం ప్రార్థన చేయాలి. దేవుని హృదయాన్ని మనం ఎరిగి ఉండాలి. దేవుని మనసును మనం తెలుసుకోవాలి. ఆయన హృదయము, ఆయన పవిత్రతను, ఆయన యథార్థతను మనం ఎరిగి మనము ప్రార్థన చేయాలి. దేవుడు కదా
ఏది పడితే అదే అడిగేద్దాం, ఆయన ఇచ్చేస్తాడు అనుకుంటున్నారేమో. ప్రార్థన చేయటం మంచిది. ప్రతి విషయంలోనూ విజ్ఞాపన చేయండి, ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మన కార్యాలు నెరవేర్చేవాడు దేవుడే. దేవుడైన యెహోవా మన ప్రార్థనా విజ్ఞాపనలను తీసుకుని వెళ్ళి తండ్రి దగ్గరికి తీసుకుని వెళ్ళేది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మన కొరకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు విజ్ఞాపన చేస్తూ ఉంటారు. మనం ఇక్కడ విజ్ఞాపన చేస్తూ ఉంటే ఆయన నిన్ను బట్టి ఆయన విజ్ఞాపన చేసే దేవుడు. ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తాడు, తండ్రిని బ్రతిమలాడుకుంటాడు. కాబట్టి మనము చేసే ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారముగా ఉందా లేదా ఆలోచన చేసి ప్రార్థన చేయాలి. ఆయనకి నచ్చేటట్లు ఉండాలి. అంగీకారమైన ప్రార్థన మనం చేయాలి. చూసారా, సొలొమోను రాజు ప్రార్థన చేశాడు. దేవుని అడుగుతున్నాడు. ఆస్తులు అడగలేదు. రాజ్యములు ఇయ్యి, ఆస్తిపాస్తులు ఇయ్యి, ఎన్నెన్నో భూలోకంలో అవి ఇవి అని అడగలేదు. వాటిని దేన్ని కోరుకోలేదు. కేవలం నీ బుద్ధి జ్ఞానం నాకు తండ్రి చాలు అని సొలొమోను రాజు ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు ప్రార్థన మెచ్చుకుని జ్ఞానమునిచ్చాడు. ప్రియమైన యవనస్తులారా, మీరు దేన్ని సాధించాలన్నా, మీ లైఫ్లో చదువు విషయంలో, జాబ్ విషయంలో, మీ లైఫ్ స్థిరపడాలన్నా, మీ మార్గంలో సరళం అవ్వాలన్నా, మీ పరిస్థితుల్లో మార్పు చెందాలి అన్నా ప్రభువుకి అంగీకారమైన ప్రార్థన చేయండి. మొదట ఆయన జ్ఞానమని అడగండి. బుద్ధి జ్ఞానములు ప్రభు మాకు దయచేయి, నీకు అంగీకారమైన బ్రతుకు నేను బ్రతుకున్నట్లుగా నా హృదయాన్ని తెరమని ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తే ప్రభువు నీ ప్రార్థన మెచ్చుకుంటాడు, నీకు వెంటనే సమాధానం వస్తుంది. చాలామంది ప్రార్థన చేయటలేదు, అడగటలేదు, విసిగిపోతున్నారు. అలా కాదు, మనము గోజాడి ప్రార్థన చేయాలి, బ్రతిమలాడాలి ప్రభువుని. ఈ భూలోకమంతా ఆయన స్వాధీనములో ఉన్నది. లోకాలన్నీ కూడా ఆయన స్వాధీనములో ఉన్నాయి. సర్వము చేయగలవాడు దేవుడైన యెహోవా యొక్క స్వాధీనములో ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు కదా, ఏమని? ఒకటి గుర్తుంచుకోండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 4 వచనాల కాడి నుంచి మనం చదివితే, మీరు నాకు వేరుగా ఉండి ఏ మనుషుడైనా ఎవ్వరైనా నాకు వేరుగా ఉండి ఏమి చేయలేరు, ఏమి సాధించలేరు, మీ వల్ల కాదు అన్నాడు ప్రభువు. అర్థమైందండి? దేవునికి వేరుగా ఉండి ఎవ్వరము మనం ఏమి చేయలేము. అర్థమైందా? దేవునికి వేరుగా ఉండకూడదు. దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలి, ప్రభువు దగ్గర గోజాడాలి, బ్రతిమలాడాలి, అనేక మార్లు ప్రభుని బ్రతిమలాడాలి. అలాగా ప్రభుకి అంగీకారమైనటువంటి విషయాలు మొదట మనము దేవుని హెచ్చించాలి, ఆయన నామాన్ని గణపరచాలి, ప్రభువుని ప్రేమించాలి. ప్రభువుకి అంగీకారమైన విషయాలు మనం అడిగినప్పుడు ఆయన సంతోషిస్తాడు. మనము చేసే ప్రార్థన ప్రభువు దృష్టికి, దేవుని దృష్టికి అంగీకారముగా ఉన్నదా లేదా, వేయమడితే అవి అడగకూడదు. అలా మనము ఆయనకు అంగీకారమైన ప్రార్థన మనము చేసినప్పుడు ఖచ్చితంగా జవాబు వస్తుంది. దేవుడు దీవిస్తాడు, నడిపిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నీ స్థితిగతులు మార్చేస్తాడు, లైఫ్నే చేంజ్ చేసేస్తాడు. నీ బ్రతుకును మార్చగల దేవుడు ఆయన ఒక్కడే. ఆయన మీద ఆధారపడు. నీ సొంత ఆలోచన మీద కానీ, మీ సొంత ప్రయత్నముల మీద కానీ, మీ సొంత నిర్ణయాలు మీ బ్రతుకులో నెరవేరవు. అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. ఆయనకే వేరుగా ఉండి నువ్వు ఏమీ చేయలేవు. తప్పనిసరిగా మీరు ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమలాడండి. ప్రతినిత్యము ప్రార్థన చేయండి, వాక్యము చదవండి, ప్రభువుని అంగీకరించండి, ఆయన మీద ఆధారపడండి, ఆయనను కలిగి ఉండండి, ఆయన మార్గంలో నడవండి. ఆయన ఉద్దేశాన్ని మీరు ఎరిగినట్లుగా ఉంటే ప్రభువు తప్పనిసరిగా ఆశ్చర్య కార్యాలు మీ బ్రతుకులో చేయబోతున్నాడు, అద్భుతాలు చేయబోతున్నాడు. కానీ విని ఎరగని కార్యాలు మీ జీవితంలో జరగబోతున్నాయి. ప్రభు ఉన్నతమైన స్థాయికి నిన్ను తీసుకుని వెళ్తాడు. ఆ రీతిగా మరి ప్రార్థన చేసి మనం ప్రభువుని బ్రతిమలాడుకోవాలి. ప్రభువు తప్ప మనకు వేరే మార్గం లేదు. దేవుడే మనకు శరణు, మనకు వేరే శరణు లేదు. మన జ్ఞానం మనకు పనికిరాదు, మన ప్రయత్నాలు పనికిరావు, మన మార్గాలు పనికిరావు, మన ఆలోచన తలంపులు ఏ మాత్రము పనికి రావు. నీ ఆలోచన వలన నువ్వు దేన్ని సాధించలేవు.
ఆయన చిత్తమై ఉన్నది. ప్రయత్నం చేయండి. నాకు విరుద్ధంగా ఉండి మీరు ఏమి చేయలేరు, ఏమి చేయలేరని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభునందు ప్రియమైన దైవజనమా, ప్రభుని బ్రతిమలాడుకోండి, ప్రార్థన చేయండి. ప్రార్థన వలన ఎన్నో కార్యాలు జరుగుతాయి. దేవుడు మీకు నాకు తోడై ఉండను గాక. ఆయన రాకడలో మనమందరము ఎత్తబడదాం గాక. ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఆమేన్.